అర్చనా అర్చనా మీ దగ్గరున్న బాబు భూమిక కన్న కొడుకు అన్న విషయం మీ ఆవిడికి తెలియటం, అదే జరిగితే అంతమయ్యేదెవరో నాకంటే మీకే బాగా తెలుసు. అలాంటి ముగింపు మీరు కోరుకోరని ఆశిస్తూ మీ పని మీద మీరుండండి అని ఆజ్ఞాపిస్తూ సెలవు తీసుకునడమైనది. మనస్తాపానికి మించిన శిక్ష మరొకట్లేదు. తప్పు చేసినప్పుడు అనుభవించక తప్పుతుందా? నువ్వు చేసిన పని మంచిదో కాదో నువ్వే తేల్చుకో. నా ఇంటిని, నా మనుగడను కాపాడుకోవటానికి నా ధర్మం నేను చేయక తప్పదర్చన. నన్ను క్షమించు, నన్ను క్షమించర్చనా, నన్ను క్షమించు. నీకు ఉమేష్ బాబు విడాకులు ఇవ్వడం ఏంటక్క? ఏంటిదంతా? నా నుదుటి రాత భూమి, నుదుటి రాత. మనకి ఈ పరిస్థితి వద్దు. అసలు మనమేం పాపం చేసామని మనకి ఈ పరిస్థితి వచ్చింది. నీకు విడాకులు ఇచ్చేంత వాడయ్యాడా ఆ ఉమేష్? అసలు అసలు ఎవరక్క వీళ్ళంతా? ఏంటి భూమి, ఏం జరిగింది? చూడు నరేష్, చూడు మీ అన్న ఎంత పని చేశాడో. మా అక్కకి విడాకులు ఇచ్చేంత స్థాయికి వెళ్ళాడా? ఇది ధర్మమా? అసలేం పాపం చేసామని నరేష్ ఇలాంటి పని చేశాడు? పిచ్చివాడని తెలిసినా డ్రగ్స్ తీసుకుని మా అక్కని ఎన్ని బాధలు పెట్టినా భరించింది, సహించింది. అటువంటి మా అక్కకి ఎటువంటి పరీక్ష? ఎందుకు ఇలా చేశాడు? నాకు ఏం తెలియదు భూమి. అసలు విడాకులేంటి, నోటీసులేంటి? అదే దానికే సమాధానం కావాలంటున్నాను నేను. ఎందుకు ఎందుకు చేశాడు ఈ పని? ఎన్ని రోజులు భరించినందుక? ఎంతకాలం సహించినందుక? మా అక్క జీవితంతో ఎందుకు ఆడుకున్నాడు? అసలు పెళ్ళలా చేసుకున్నాడు? ఇన్ని రకాల తిప్పలు ఎందుకు పెట్టాడు? చెప్పు నరేష్, చెప్పు నరేష్. ఆ మేరీ మీ అన్నయ్య కలిసి ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు? మా అక్కయ్య జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? చెప్పు నరేష్, చెప్పు. నువ్వు నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను భూమి? నాకు ఇప్పుడేగా విషయం తెలిసింది. పైగా ఈ నోటీస్ కూడా లారీ కృష్ణమోహన్ పంపించాడు. అవును, ఆయనే పంపించాడు.
అంటే ఈ కుట్రలో ఆయన కూడా ఒక భాగస్వామి. ఇక నేను ఊరుకోను. ఈ రోజుతో వీళ్ళ సంగతి ఏంటో తేలిపోవాలి. భూమి, ఆగు భూమి, నా మాట విను. ఉండక ప్రతి దానికి ఇలా చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. భూమి, భూమి, నా మాట విను. ఆవేశపడద్దు. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క, అక్క, వదినా, వదినా, అక్క, అక్క, భూమి. ఏమైంది? భూమి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వదిన జాగ్రత్త. అక్క, అక్క, నేను వెళ్ళి నేను తీసుకొస్తాను. జాగ్రత్త. ఏంటమ్మా, ఏమైంది? చెకప్ చేయించుకోవడానికి ఎందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదండి, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నా ప్రాబ్లం గురించి మా వాళ్ళెవరికి తెలియకూడదు డాక్టర్. మీ వాళ్ళకి తెలియకూడదా? అదేంటది? అంత పెద్ద ప్రాబ్లమా ఏంటి? నిజానికి ఇది ప్రాబ్లం కాదు, కానీ మా వాళ్ళకి తెలియడం అన్నదే పెద్ద ప్రాబ్లం. అదే, అది ఏంటి అని. నేనిప్పుడు ప్రెగ్నెంట్ని డాక్టర్. ప్రెగ్నెన్సీయా? దాన్ని మీ వాళ్ళ ముందు దాచడం ఎందుకు? మీరు మ్యారీడే కదా? మ్యారీడే, బట్ మాకు చిన్న ప్రాబ్లం. నాకు ప్రెగ్నెన్సీ అని తెలిస్తే మా వాళ్ళు టెన్షన్కి లోనయ్యే పరిస్థితి ఉంది డాక్టర్. అందుకే ఈ విషయం మీరు కూడా బయటికి చెప్పొద్దు ప్లీజ్ డాక్టర్. చూడండమ్మా, ఈ ప్రపంచంలో దేన్నైనా దాచగలరేమో కానీ వచ్చిన గర్భాన్ని ఎలా దాచగలరు? ఎంతకాలం అని దాచగలరు? కొంతకాలం, ప్రాబ్లం సాల్వ్ అయ్యేంతకాలం. అంతవరకు చాలు డాక్టర్. సరే అయితే మీ ఇష్టం. ప్లీజ్ డాక్టర్. ఓకే, ఇక నాతో పనేం లేదు. ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. నరేష్, అంతా అయిపోయింది. మా అక్కకి నాకు ఆ దేవుడు పెట్టవలసిన పరీక్షలన్నీ పెట్టేశాడు. చివరికి జీవితానికి చరమాంకం పలుకుతూ మీ అన్నయ్య చాలా గొప్ప పని చేశాడు. భర్త వదిలేసిన భార్య అని రేపు నలుగురు అంటుంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక చావలేక బతుకుతూ, బతకలేక చస్తూ. ఊరుకో భూమి, ఊరుకో. నువ్వు చెప్పినట్లు ఇది అగ్ని పరీక్ష, కానీ దేనికైనా ఒక ఎండ అనేది ఉంటుంది. పాపం పండితే తప్ప నీచుల బ్రతుకు బండారం బయటపడదు అంటారు. ఆ మేరీ, కృష్ణమోహన్ ఎన్ని రోజులు ఇలాంటి నాటకాలు ఆడతారో అది చూద్దాం. మనం ఏదైనా స్టెప్ తీసుకుందాం అంటే వదిన ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కాకుండా ఉంది. ఇది వదిన జీవితానికి చరమాంకం అని మనం అనుకుంటున్నాం, కానీ ఉమేష్ నాశనానికి కూడా ఇదే చివరి ఘట్టం. ఏంటి నరేష్ నువ్వు అనేది? అవును భూమి,
నేను అంటున్నాను కాదు కానీ నాకు సహనం పోయింది. సహనానికి కూడా ఓ లిమిట్ అంటూ ఉంటుందంటారు. ఉమేష్ కోసం వదిన అనుక్షణం ఉరుకులు పరుగులు తీస్తూ నానా బాధలు పడే కంటే ఇకనైనా వదిన సుఖంగా సంతోషంగా ఉంటుందేమో అనిపిస్తుంది. పోతే పోని, తెగే తాడుని పట్టుకొని మనం మాత్రం ఎంతకాలం వేలాడతాం? లేదు నరేష్, ఒకటైన జీవితాలు రెండుగా విడిపోవడం అంటే అదొక నరకం నరేష్. అదలా ఉంటుందన్నది ఎవరు ఊహించలేరు. నిజమే భూమి, కాదన్నా. కానీ మనం చేయగలిగింది ఏముంది చెప్పు? ముందుకు పోనివ్వరు, వెనక్కి తగ్గనివ్వరు. అందుకే భారం అంతా దేవుడి మీద వదిలేసి జరగబోయేదాన్ని చూస్తూ కూర్చోవడం తప్ప మనం ఇంకేం చేయలేమన్న నిర్ణయానికి వచ్చాను. భగవంతుడా, నీ పరీక్షలకు ఒక హద్దంటూ ఉండదా? ఊరుకో. తను అలా చూస్తోందంటే విషయం తనకి తెలిసిపోయినట్టేనా? నేను విన్నది నిజమేనా? ఏంటది? అర్చనకి ఉమేష్ నుంచి విడాకుల నోటీస్ పంపించారట. అవును, పంపాను. అంటే కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా కాపురాల్ని నిలువునా కూల్చడానికి పూనుకున్నారన్నమాట. అంత పెద్ద పెద్ద మాటలు అనవసరం. మరి మీరు చేసిందేమైనా చిన్న పనా? అవన్నీ నీకు అనవసరం. ఏంటి అనవసరం? ఇక్కడ నేను మీరు వేరు కాదు. నేను తప్పు చేస్తే మీరు, మీరు తప్పు చేస్తే నేను అడిగే హక్కుంది. అది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకే, అంతేగాని నా వృత్తి ధర్మంలో నువ్వు అడుగు పెట్టాలనుకోవడం అర్థం లేని పని. ఏమిటండి మీ వృత్తి ధర్మం? ధర్మం పేరుతో అధర్మం వైపు దారి తొక్కడమా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా చేశారా? గతంలో మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగానా? ఈ అవసరాన్ని మీరెప్పుడైనా కల్పించారా? కానీ ఇప్పుడిలా ఎందుకు జరుగుతోంది? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. టైం అన్నది ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదే ఎందుకు ఇలాంటి మార్పు జరుగుతోంది అంటున్నాను. దానికి కారణాలు అనేకమైనవి ఉంటాయి. ఏంటా కారణాలు? ఒక్కటి చెప్పండి. ఆ మాయలాడి మేరీ పక్కన చేరడానికి కనీసం మీకు సిగ్గని కూడా అనిపించడం లేదా? సరిత, మరి హద్దు మీరు మాట్లాడుతున్నావు. హద్దు మీరి ప్రవర్తిస్తుంది నేను కాదు, మీరు. నా వృత్తిపరమైన విషయాల్లో నిన్ను తలదొర్చొద్దంటున్నానా? అవన్నీ నాకు అనవసరం. ఆ మేరీ పక్కన చేరడానికి కారణమేంటో నాకు కావాలి. అటువంటి దానికి అమ్ముడు పోతారా? అవును, అమ్ముడు పోయాను. నాకు డబ్బు కావాలి. నాకు డబ్బే ప్రధానం. నాకెవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ల పక్షాన్నే వాదిస్తాను. నా ఈ మాటకు తిరుగులేదు. మీకు డబ్బే ప్రధానమా? అంటే డబ్బు కోసం మీరే పనైనా చేస్తారా? చేస్తాను. ఏ పనైనా చేసి తీరుతాను. ఒకే ఒక పని తప్ప. అది నిన్ను మన బాబుని రక్షించుకోవటం మినహా ఏ పనైనా చేస్తాను. ఇదేనా కాపాడుకోవడం? ఇదేనా రక్షించుకోవడం? మీరు చేస్తున్న పాపంలో భాగం పంచవడం అంటే రక్షించడం కాదు, భక్షించడం. అది గుర్తు పెట్టుకోండి. నా పరిస్థితి నీకే కాదు, ఎవరికీ అర్థం కాదు సరిత. ఎవరికీ అర్థం కాదు. నాకింతకు మించిన మార్గం లేదు. ఇదేంటి ఇంటి దగ్గర నుంచి ఫోన్? ఎవరు చేస్తుంటారబ్బా? ఒకవేళ అర్చనే చేసిందా? అవును, తనే చేసుంటుంది.
బహుశా నోటీస్ అందుంటుంది కదా, అందుకే చేసుండొచ్చు. హ, ఇప్పుడు ఫోన్లో ఏడ్చి ముత్తుకున్నంత మాత్రాన నేను కరిగిపోయి జాలి చూపిస్తాననుకుంటుందేమో. అది మాత్రం జరగని పని. హలో. హలో, నేను భూమికిని మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా? చెప్పు. ఏంటండి మీరు చేస్తున్న పని? నా మనసుకు నచ్చిన పని. ఏమిటండి మీ మనసుకు నచ్చేది? శాడిజంతో ఎదుటి వాళ్ళని వేధించడమా? మీకోసం తన జీవితాన్నే త్యాగం చేసింది మా అక్క. అలాంటి మనిషినా మీరు హింసించేది? తనేం పాపం చేసిందని, తానేం నేరం చేసిందని మీరు ఈ పని చేస్తున్నారు? మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ మేరీతోనా మీరు చెయ్యి కలిపేది? ఆ నీచురాల మీకు ముఖ్యం? నాకెవరు ముఖ్యమో నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. ఏంటండి మీకు తెలిసింది? మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కూడా తెలియదు మీకు. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, చివరికి మా అక్క జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మీకీ పాపం ఊరికే పోదండి. మా అక్కని ఏడిపించిన మీరు, ఆ మేరీ సర్వనాశనం అయిపోతారు. మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవం మాట్లాడుతున్నాను. కళ్ళు మూసుకుపోయిన మీకు కళ్ళ ముందు జరిగేదేమిటో చెప్తున్నాను. ఏ మీకేమైనా డౌటా? కావాలంటే చూసుకోండి. రోజులు తిరగకుండానే మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఏయ్, ఫోన్ పెట్టే ముందు. చిచి, ఒక మర్యాద గౌరవం ఏదీ లేదు. అమ్మా, అమ్మా, ఎవరు మీరు? ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరా అమ్మా? కొంచెం పిలుస్తావా? ఏంటా పని? నాతో కూడా చెప్పొచ్చు. చెప్పండి. వయసుకు వచ్చిన గాయాలు మాకు నీకు అర్థం కావమ్మా. దయచేసి పెద్దవాళ్ళని పిలు. సరే, మీ పేరు? అక్షర. అర్చనా అర్చనా